ఏ కనకరాజు బాగుండేస్తారు నాన్న రోజు మీరు నుంచి వచ్చేయండి. సైడ్ కూడా పట్టుకోవాలి సార్ రండి. నా పేరు వై మోహన్ రావు. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భీమవరం జిల్లాకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నేను ఈ సంఘంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూనార్ గారి నాయకత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ఈ రోజు వరకు ఉన్నటువంటి రాజుగారు సూచనలు సలహా మేరకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి సమస్య పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి, ప్రతి ఉద్యోగికి జవాబుదారీగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి వచ్చిన జిల్లాలోని ప్రతి ఉద్యోగికి పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు గుమ్మళ్ళ జకరయ్య. నేను ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీగా నన్ను ఎన్నుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అలాగే కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే కేఆర్ సూనార్ గారి నాయకత్వంలో మేమందరం రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి మాకు సహకరించిన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు. అలాగే మేము ఉద్యోగ సమస్యలను ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగ సమస్యను ఈ పదవిని ఒక బాధ్యతగా తీసుకుని వారికి కృషి చేయడంలో మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు బొబ్బుదరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎన్నికల పరిశీలనగా మేము ఉదయం ఏలూరు వెళ్ళి అక్కడ ఎన్నికలు జరుపుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నికల అధికారిగా వచ్చిన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన పాపారావు గారు, అలాగే సహాయ ఎన్నికల అధికారిగా ఇక్కడికి ఇచ్చేసిన మన కేదరేశ్వర్ గారు, ఆర్టీసీ ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘానికి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్ల సమస్యలపై ప్రస్తుతం ఎంతోమంది తీవ్ర ఆందోళనలోని ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగా సంవత్సరమైనా ఇంకా మనకేమీ రాలేదని కొంత బాధ ఉంది. కానీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో జూన్ 5వ తారీఖున 10,000 మందితో భారీ సభ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కామ్రేడ్ కేఆర్ సూనార్ గారి ఆధ్వర్యంలో. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షన్ సమస్యల కోసం అక్కడ ఒక
ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, అలా ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, అలాగే లోకేష్ గారిని కూడా సమావేశం పిలవడం జరిగింది. కావున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా జూన్ 5వ తారీఖున జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తూ, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికైన ప్రతి పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులకి, అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఈ వ్యవస్థ అంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెట్టిన 2010 నుంచి కూడా ఈ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన సూర్యనారాయణ గారు ఎంతో సంఘానికి కష్టపడి పనిచేశారు. ఆయన స్ఫూర్తితో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ ఉద్యోగులందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.